ఫోన్కి ఏమైందిరా? ఎన్నిసార్లు చేసినా కలవదు. బ్యాటరీ డౌన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. అయినా నువ్వేంటి బ్యాగ్ సర్దుకుంటున్నావు? నాకు ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందిరా. 300 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి ఓ 5 అవర్స్ జర్నీ. నిన్ను ఎప్పుడు చూడాలన్నా వచ్చేస్తానులే. మేనేజర్తో మాట్లాడాను. కనీసం 1 ఇయర్ అక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. 1 ఇయర్ ఎంతసేపు చూస్తుండగా గడిచిపోతుంది. ఇప్పుడే వెళ్ళాలా బాబాయ్? తప్పదురా. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎడితేనే కుదురుతుంది. బయలుదేరదామా? జాగ్రత్త. ఎప్పుడన్నా చూడాలనిపిస్తే వచ్చేసి. ఏమిటో యాక్సిడెంట్లో అందరినీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు దొరికావు. ఇప్పుడు నీకు కూడా దూరంగా. ఏంటి బాబాయ్ చిన్నపిల్లోడ్లాగా? 1 ఇయరే కదా, కళ్ళు మూసుకుంటే కరిగిపోతుంది. అయినా నువ్వేమైనా ఫారెన్ వెళ్తున్నావా? ఆదిలాబాదే కదా. నేను చూడాలనిపిస్తే నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా ఆదిలాబాద్లో వాలిపోతా. ముందు మీరు బస్ ఎక్కండి బాబాయ్. మందు తగ్గించి వేళకు భోంచేయి నాన్న. సరే బాబాయ్, ఓకే. జాగ్రత్త. బాయ్ బాబాయ్, ఉంటా. అది ఆఫీస్ ఇవ్వండి తొందరగా. బాబాయ్ 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 ఇదిగో. జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త. చెవులు దొబ్బాయా? హార్న్ కొడుతుంటే వినపట్లేదా? నువ్వు పోవడానికి నాకేలా దొరికిందా? డెత్ సర్టిఫికేట్ రోడ్డు మీద ఫ్రీగా దొరుకుతుందని వచ్చేస్తారు. పక్కకు పో. పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంట వెనకటి కూడా. లేకపోతే పోన్లే పాపమని జాబ్ ఇస్తానంటే పోజులు కొట్టి ఇప్పుడు ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. అయినా గాలికి తిరిగే గాడిదని గాడిలో పెట్టాలనుకోవడం మన తప్పే. కొన్ని గాలి జీవితాలు అంతే, మనం ఏం చేయలేం. ఇక్కడ నా వల్ల ఎవరికి యూజ్ లేదు. క్లోజ్ చేసేయ్. ఇప్పుడే ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేస్తా. అన్నయ్య, మా ఇంట్లో కరెంట్ లేదు. అసలే దీపావళి పండుగ చీకట్లో చేసుకోకూడదు. రిపేర్ కోసం నాన్నను తీసుకురమ్మన్నారు.